బాబు పేరు వచ్చేసి వశిష్ఠ జంగమ్మట్. నా కొడుకు అబ్బాయి, చిన్న కొడుకు. ఈ అబ్బాయికి 2025 ఫిబ్రవరి 22వ తారీఖున నాగుపాము కాటు వేయడంతో చాలా ఇబ్బంది పడ్డాడు. బ్రెయిన్ కి ఆక్సిజన్ సప్లై కాక ఎన్సెఫ్లోపతి అనేటువంటి ఆరోగ్య సమస్య అనేది స్టార్ట్ అయింది. అంటే ఆక్సిజన్ ఇంపాక్ట్ అనేది మోటార్ ఆర్గాన్స్ అంతా ఇంపాక్ట్ అయింది. సెల్స్ అన్ని కొద్దిగా వీక్ అయ్యాయి. ఆ సెల్స్ ఇన్ఫెక్షన్ అయిపోయి చాలా కోమాలోకి వెళ్ళిపోయినట్టు వచ్చేసింది. సుమారుగా అబ్బాయికి కళ్ళు కనబడకపోయి ఉండేటివి, తర్వాత మాటలు రాకుండా ఉండేటివి, తినేవాడు కాదు, ఇలా కూర్చునేవాడు కాదు. రోజు ఫిజియోథెరపీ అన్నీ చేయిస్తున్నాము. అందుకోసమే ఈ ట్రీట్మెంట్ ఆయుర్వేదిక్ ప్లస్ అలోపతిక్ 2 ట్రీట్మెంట్స్ జరుగుతూనే ఉన్నాయి. దాంతో పాటు మనకు మన అబ్బాయికి బాగా త్వరగా గ్రోత్ అయ్యి త్వరగా రికవర్ అవడానికి ఇంకా హెల్ప్ అవడానికి VR4 వోల్టన్ VR4 అనే క్యాప్సూల్స్ ఎక్స్పర్ట్స్ సజెస్ట్ చేశారు. అందుకనే ఈ రోజు 2026 మార్చ్ 28న సగం క్యాప్సూల్, పొద్దున సగం సాయంకాలం సగం, ఉదయం సగం సాయంకాలం సగం క్యాప్సూల్ తో స్టార్ట్ చేసి ఒక వారం తర్వాత ఒక్కొక్క క్యాప్సూల్ తో స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. అందుకోసమే ఈ వీడియో చేస్తున్నాను. సో ముందు రోజు అంటే మొదటి రోజు ఈ అబ్బాయి పరిస్థితి ఇలా ఉండేది. ఓకే, అన్ని టాబ్లెట్స్, అన్ని రకాల మందులు వాడుతూ ఉన్నాం, ఔషధాలు. దాంతో పాటు ఫిజియోథెరపీ రోజు చేయిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. శుభోదయం ఫ్రెండ్స్, నిన్న ಹೆಸರೇನು? ఈరోజు మనము మే 1, 2026. అబ్బాయి పేరు వచ్చేసి వశిష్ఠ జంగమ్మట్, నా పేరు నాగార్జున జంగమ్మట్. 28th మార్చ్ నేను ఒక వీడియో తీశాను. అబ్బాయికి వోల్టన్ VR4 అనే క్యాప్సూల్స్ మనము న్యూట్రిషనల్ క్యాప్సూల్ అనేది ఇవ్వడం స్టార్ట్ చేసామండి. ఆ రోజు తీశాను ఒక వీడియో. ఆ రోజుని కూర్చోబెట్టాను. ఆ అబ్బాయి సొంతంగా కూర్చునేవాడు కాదు, చేతులు కూడా అంత బలంగా ఉండేవి కాదు, అంటే చేతుల్లో పవర్ అనేది లేదు. ఈరోజు మనం గనక చూస్తే కంటిన్యూస్గా 1 month తర్వాత వాడిన తర్వాత వచ్చిన రిజల్ట్స్ ఇది. హీఈస్ ఏబుల్ టు సిట్, అంటే కూర్చోబెట్టిన తర్వాత అట్లీస్ట్ ఈ అబ్బాయి ఇంతకుముందు పడేవాడండి, కూర్చోలేడు. ఇప్పుడు ఓన్గా కూర్చొని బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నాడు తన సొంత చేతుల మీదుగా. చాలా స్ట్రెంగ్త్ పెరిగింది, రెసిస్టెన్స్ పవర్ అనేది, ఎనర్జీ లెవెల్స్, రెసిస్టెన్స్ పవర్ అనేది పెరిగింది. తర్వాత చాలాసేపు వరకు కూడా తట్టుకోగలుగుతున్నాడు, చూడగలుగుతున్నాడు. చూస్తున్నారు మీరు లాస్ట్ వీడియోలో కనుక అబ్బాయి మూమెంట్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, తర్వాత ఎబిలిటీ అండ్ మూమెంట్స్ కూడా చాలా మూమెంట్స్, స్ట్రాంగ్ పాజిటివ్ మూమెంట్స్ వస్తున్నాయి. ఈరోజు మే 1 వోల్టన్ VR4 1 month తర్వాత వచ్చిన రిజల్ట్స్ ఇది. ఈ అబ్బాయి నాగపాము కాటుకు గురై వోల్టన్ మనకు ఎన్సెఫ్లోపతి అనే ఇష్యూ వచ్చింది. అంటే బ్రెయిన్కు ఆక్సిజన్ సప్లై కాక ఎన్సెఫ్లోపతి అనేది లీడ్ అవుతుందండి. చాలామంది పిల్లల్లో కూడా మెదడుకు జ్వరం రావడంతో కానీ, బ్రెయిన్ ఫీవర్ రావడంతో, లేకపోతే పుట్టుకతోనే డ్యూరింగ్ డెలివరీ టైంలో వాళ్ళకు బ్రీదింగ్ సరిగా ఊపిరి ఆడకపోవడంతో, ఆక్సిజన్ సప్లై కాకపోవడంతో. ఇడుకో సో కన్నడలో మాట్లాడుతున్నాను, కన్నಡದಲ್ಲಿ ಮಾತಾಡ್ತಿದ್ದೀನಿ. ನಿನ್ನ ಹೆಸರೇನಪ್ಪ? వశిష్ఠ జంగమట్. నీ పేరు ఏం పేరు? వెరీ గుడ్ నాన్న, ಬಂಗಾರ, ಸೂಪರ್ ಬಂಗಾರ, ನೀನು ಬಂಗಾರ, ಗ್ರೇಟ್. ನೀನು ವೋಲ್ಟನ್ ನೀನೇನು ತಗೊಂತಿದೀಯಪ್ಪ? ಏನ್ ಹೆಸರು? ಅದನ್ನ ಹೆಸರು VR4. ವೆರಿ ಗುಡ್. ಏನ್ ಹೆಸರು ಅದನ್ನ ಹೆಸರು? వోల్టన్ VR4 క్యాప్సూల్. శక్తి బందైతే నినಗೆ? తెలుగులో చెప్పు, శక్తి వచ్చిందా? వచ్చింది. వెరీ గుడ్, సూపర్ నాన్న. 28th మార్చ్ నుంచి ఆ రోజు నేను ఒక వీడియో తీశాను. ఆ అబ్బాయికి చైర్లో కూర్చున్నప్పుడు సొంతంగా కూర్చునేవాడు కాదు. సో 1 month కంటిన్యూస్ VR4 క్యాప్సూల్స్ ఇచ్చిన తర్వాత ఈ అబ్బాయి రిజల్ట్ని మనం చూడొచ్చు. నేను ఒక్కడనే బయటకు తీసుకొచ్చాను, హెయిర్ సెలూన్ షాప్ కని తీసుకొచ్చాను. సో కటింగ్ చేద్దామని, హెయిర్ కటింగ్. సో అబ్బాయిని కూర్చోబెట్టాను. సో మీరు చూడొచ్చు ఎంత ఎనర్జీ పెరిగింది, ఎంత చేంజ్ వస్తుంది. సో ఆ రోజు వీడియో, ఈరోజు వీడియో చూస్తే కనుక మీకు అర్థమైపోతుంది. సో ఐఎమ్ షేరింగ్, అంటే ఆల్మోస్ట్ 1 month మీద 2 days అవుతుంది VR4 వాడుతుండటంతో వచ్చిన రిజల్ట్ ఇది. చాలా పాజిటివ్ రిజల్ట్స్. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ స్ట్రాంగ్లీ రికమెండ్ వోల్టన్ VR4. థ్యాంక్ యూ.